ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ప్రస్తుతం చంద్రబాబుతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. ప్రస్తుతం వర్మ ఉన్నారు. సార్ ఏంటి సార్, పంచాయతీ ముగిసినట్టైనా మీరు చాలా అసంతృప్తి చెందారు, కార్యకర్తలు కూడా కొంత భావోద్వేగం గురయ్యారు, చంద్రబాబుతో మాట్లాడారు, ఏం జరిగింది? పంచాయతీ అంటే నేను ఒప్పుకోను, పంచాయతీ కాదు అది. కుటుంబంలో కుటుంబ పెద్దతో మా ఇబ్బందులు, ఒక తండ్రికి ఒక కొడుకు ఏ విధమైన ఇబ్బందులు చెప్పుకుంటాడో ఆ ఇబ్బందులు చెప్పుకున్నాం. ఆ ఇబ్బందుల మీద ఆయన పిలిచారు, మాట్లాడారు, ఇప్పుడు వివరంగా చెప్పాం. మేము దానికి ఆయన చెప్పిన ఆదేశాలకు ఎప్పుడు కట్టుబడి ఉన్నాం, ఇప్పుడు కట్టుబడి ఉన్నాం. కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు తండ్రిని అడగకపోతే, చంద్రబాబు లాంటి తండ్రిని అడగకపోతే ఎవరిని అడుగుతారు కొడుకులు? 100% పోరాడతాం, అడుగుతాం. ఆయన కూడా మమ్మల్ని కళ్ళు ఎరచేయచ్చు, పని చేయమంటారు, పని చేస్తాం. అంటే మీరు ఇంతకుముందు చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు, గెలిచిన తర్వాత మొదటి విడతలో ఎమ్మెల్సీ మీకు ఇస్తాను, మీ భవిష్యత్తు నాదేని ఒక హామీ ఇచ్చారు, అలా చూస్తారు? నాకు చంద్రబాబు నాయుడు గారు నేను స్వార్థానికి ఏమీ అడగలేదు. బట్ ఏదో గుర్తుపెట్టుకోవాలి అందరూ. నేను అడిగింది పురుషోత్పట్నం తిరిగి ప్రారంభించండి. జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. ఏలేరాది కన్నా రెండవ ఫేజ్ కొండకాలువ సొద్దుగడ్డ తిరిగి ప్రారంభించండి. 3 టీఎంసీ నీరు మా పిఠాపురం రైతులది పట్టుకుపోతున్నారు, రైతులను సర్వనాశనం చేశారు. రాబోయే రోజుల్లో రైతులు ఆనందంగా ఉండాలి, మన పరిపాలన చెప్పాం. అవన్నీ చేస్తా ఉన్నారు. దాంతోపాటుగా నేను అడగకుండా క్షత్రియాస్లో నువ్వు ఎప్పటి నుంచో చెప్పినట్టు వెళ్తా ఉన్నావు. నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీ సీటు నువ్వు త్యాగం చేసావు కాబట్టి ఆయన కూడా అన్నది ఏంటంటే, నువ్వు ఇంత కష్టపడి ఉన్నావు, నీకు కూడా చెప్పాను. అధ్యక్షుడే అడిగాడు కాబట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది. ఆయన అడగకపోతే నేను సీట్ నీకే ఇస్తాను, నాకు కూడా అప్పుడు చెప్పారు ఫోన్లో. నేను అదే నిర్ణయం చేసుకున్నాను. మన అలయన్స్ ఉంది కాబట్టి అధ్యక్షుడు నాకు పిఠాపురం కావాలన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలి, మీరు కూడా సహకరించండి. నేను కూడా కేడర్కి అందరికి కూడా నీ ద్వారా భరోసా ఇస్తున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ పని కావాలన్నా నేను చేస్తాను. అదేవిధంగా నిన్ను ఫస్ట్ ఎమ్మెల్సీలో తీసుకొని ప్రమోషన్ ఇచ్చి నాతో పాటు కూర్చోబెట్టుకుంటాను చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది, ఆయన ఫోన్ కానీ చేయడం జరిగిందా మీకేమన్నా? పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ డిస్కషన్లో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన నన్ను అడిగితే, ఆయన ఇప్పుడు నా భుజాల మీద పెడితే ఆయన కూడా రావాల్సిన పని లేదు. రాష్ట్రం అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డిని పరిగెట్టిస్తే సరిపోద్ది. నా భుజాల మీద పెడితే ఆయన రావాల్సిన పని లేదు. అలాగని నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఆయన ఎందుకంటే అంత బలంగా సైన్యం ఉంది ఇక్కడ. మేము బలవంతులం, ఎటువంటి యుద్ధం వచ్చినా సరే మేము కొట్టాతలు పడద్దు. మీ పిఠాపురం నియోజకవర్గం మీద వైసీపీ పెద్ద వ్యూహాలు పన్నుతుంది. ముద్రగాడిని తీసుకొచ్చింది, వంగ గీతాన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని కోఆర్డినేటర్గా పెట్టారు. ఏం చేస్తారంటే మీరు ఎలా సపోర్ట్ చేయరు? కింద సైన్యం లేకుండా సైన్యాధ్యక్షుడు, ఎయిర్ ఫోర్స్ అధ్యక్షుడు, మిలిటరీ అధ్యక్షుడు, ఇంతమంది అధ్యక్షులు ఏం చేస్తారండి? నేవల్ అధ్యక్షులు, నేవల్ కమాండర్, ఎయిర్పోర్ట్ కమాండర్, ఫీల్డ్ వర్క్ కమాండర్లు అంతా ఉంటే సుఖం ఉంది. ఇక్కడ కింద సైన్యం ఉండాలి కదా, పోరాడి. అదే మేము పోరాడి సైన్యం. ఎవడు ఎంతమంది వస్తే ఇబ్బంది ఉంది, ఇబ్బంది పెడతాం. పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నారు అయితే? తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో సీటు కేటాయించిన పవన్ కళ్యాణ్ గారిని బలీయంగా తెలుగుదేశం పార్టీ ఉన్న పిఠాపురం పునాదుల మీద నుంచి ఆయన గెలిపిస్తాం. మొత్తంగా కూడా చెప్తున్నారు, పిఠాపురం బలమైన పునాదులు ఉన్నటువంటి, తెలుగుదేశం పునాదులు ఉన్నటువంటి పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మాట్లాడలేదు, మాట్లాడతామని చెప్తున్నారు. పిఠాపురంలో అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు హామీ ఇచ్చారు, పదవులు కాదు అభివృద్ధికి సంబంధించి హామీలు ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినప్పటికీ తనకు అభివృద్ధి ముఖ్యమే, కార్యకర్తలను కూడా చూసుకుంటామని చెప్పారు కాబట్టి తాను సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఒక కుటుంబంలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. మొన్నదాకా కొంచెం కార్యకర్తలు భావోద్వేగంతో ఉండడంతోనే కొంత అక్కడ వివాదాలు జరిగాయని కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV, ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.